అందులో మన నంద్యాల జిల్లాలో కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉండి చాలామంది డిహైడ్రేషన్కు వడగాలులకు గురవుతున్నారు. ప్రజలందరికీ కూడా మనము ఎండల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తూ కరపత్రాలు, బ్యానర్స్ మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి మేరకు వాయిస్ రికార్డ్స్ అలాగే ఇవన్నీ తయారు చేయడం జరిగింది. ఇవి ప్రజల్లో అవగాహన కోసము దాన్ని మేడం గారి చేతుల మీదుగా డిఎంఎస్ఓ గారు వాళ్ళందరి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ రాజకుమారి గణేర్ మేడం గారు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ కార్మిక గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా మన నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్ గారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు ప్రవేశం కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి అనే విషయాన్ని అనుకూలంగా వారికి చూడమ్మా, మనము వీలైనంత కాటికి కాటన్ వస్తువులు మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే బాడీని మనం కూల్గా పెట్టుకోవాలి. తర్వాత వీలైనంత కాటికి ఇంట్లో మనం ఉన్నప్పుడు కూలర్లు కానీ ఏసీలు కానీ ఉంటే వేసుకుని ఉండడం మంచిది. వేడి గాలి వడగాలులు లోపలికి రాకుండా చూసుకోవడం ఒక పద్ధతి. 90% మార్నింగ్ 10 to 3 or 4 దాకా బయటికి రాకపోవడం ఉత్తమం. ఒకవేళ కాలేజీకి వచ్చామనుకో మధ్యాహ్నం మిమ్మల్ని వదిలేడానికి మీరు పోనక్కర్లే, ఇక్కడే ఉండి ఆ చెట్ల కింద కూర్చొని ఏదో ఒకటి చేసుకొని పోవడం మంచిది. పల్లెల నుంచి వచ్చింటారు కదా, లేదా మీకు నియరెస్ట్ బస్ స్టాండ్ ఉందనుకో బస్ ఎక్కండి, నో ప్రాబ్లం. వీలైతే కాటికి సూర్యుడి నుంచి మనం రక్షణ పొందాలి. సో మన బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుందమ్మా? ఇప్పుడు నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలి? 98.7 degree సెంటీగ్రేడా ఫారెన్హీట్? సెంటీగ్రేడ్ ఉంటే పెంచిపోతాం. ఇప్పుడు ఎంత ఉంది బయట సెంటీగ్రేడ్? 42 కదా. సో కాబట్టి మీరు వీలైనంత కాడికి ఎండాకాలం అంతా ఎక్కువ డీహైడ్రేట్ కాకుండా నీళ్ళు తీసుకుంటుండాలి. పుష్కలంగా నీళ్ళు తీసుకోవాలి. 4 వేదాల నుంచి 4 నకారాలు తీసుకోవాలి మీరు ఆరోగ్యంగా ఉండాలని. ఇప్పుడు మనకు ఇండియన్ రెడ్ క్రాస్ నుంచే కాకుండా మనకు WHO నుంచి కూడా ఒక థీమ్ వచ్చింది. ఈ థీమ్ ఏంటిది అంటే హెల్త్ బిగిన్స్ హోప్ఫుల్ ఫ్యూచర్. అంటే ఏంటిదమ్మా? హెల్త్ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. నువ్వు అమ్మా ఏం మాట్లాడుతున్నారు? మేడం వచ్చిందనే మళ్ళీ వచ్చిందా? మేడం వస్తుందా? కాదన్నా, మీకు ఎన్సీసీ ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది, రెడ్ క్రాస్ ఉంది. ఎంత మంచిగా ఉండాలా? డిసిప్లిన్ ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్. సో మీకు ఎన్సీసీలో, ఎన్ఎస్ఎస్లో మీ సార్లు ఏం చెప్పారు? హెల్తీగా ఉండాలంటే నేను చెప్తున్నాను చూడు, 4 నకారాలు ఉండాలి. నా ఎక్స్ట్రా 4 ఉంటే చాలా నేను హెల్తీగా ఉంటాను. ఏముంది ఇక్కడ? హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏ విధంగా మనం ఉంటాము అనే దానికి ఇది ఒక సంకేతం అంట. 4 వేదాల నుంచి 4 నకారాలు అంటే ఒక నవ్వు, ఇంకొక నడక, ఇంకొక నీరు, ఇంకొక నిద్ర. నవ్వు, నడక, నీరు, నిద్ర, ఈ 4 ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారమ్మా. నవ్వేది మనసులా జంతువులా? మనిషే కదా. యువర్ హ్యూమన్ బీయింగ్ ఆర్ అనిమల్? సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ సోషల్ అనిమల్. ఇదొక లాజిక్ చూపెట్టుకుందాం. హ్యూమన్ బీయింగ్ ఈజ్ సోషల్ అనిమల్. సమాజంలో మానవుడు కూడా ఒక జంతువే. కాకపోతే మనకు వాళ్ళకి తేడా ఏంటిది? నాలెడ్జ్. మళ్ళీ క్వశ్చన్ పడుతుంది, వాట్ ఈజ్ నాలెడ్జ్, వాట్ ఈజ్ విజ్డమ్, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, వాట్ ఈజ్ లిటరసీ, వాట్ ఈజ్ ఇంజరీ, వాట్ ఈజ్ ఓల్డ్. ఇవన్నీ క్వశ్చన్స్ పడుతుంటాయి మీకు అడుగుతుంటే కదా. నాలెడ్జ్ అంటే ఏంటమ్మా? జ్ఞానం. విజ్డమ్ అంటే విజ్ఞానం, అంతేనా? ఫ్రూట్ సలాడ్ ఎట్లా తయారు చేస్తాం తల్లి? ఫ్రూట్ సలాడ్ ఎండాకాలం ఫ్రూట్ సలాడ్ తాగాలి మనం, అది ఉంది దీనికి. అందుకు ఫ్రూట్ సలాడ్ ఏ విధంగా తయారు చేస్తారు? అన్ని రకాల పండ్లు కలిపి తాగడం చేయడమే ఫ్రూట్ సలాడ్ కదా. కానీ టమాటా పండు కలుపుతామా? అది పండే కదా, కలుపుతారా? చింతపండు కూడా పండే కదా, అది కలుపుతామా?
జ్ఞానం. ఫ్రూట్ సలాడ్లో చింతపండు కలపము, టమాటా పండు కలపము అనేది విజ్డమ్. నాలెడ్జ్ అనేది ఫ్రూట్ సలాడ్ అన్ని రకాల పండ్లతో చేస్తాం అనేది కదా. ఊండ్ అంటే ఏందమ్మా? ఊండ్ అంటే గాయం. ఇంజురీ అంటే ఇంజూరీ దెబ్బ. ఏందమ్మా అది? రెండింటికి కొంచెం తేడా ఉంటుందమ్మా. ఆ లాజిక్ చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం కదా. ఇంజురీ మరలా దస్తగిరి సార్ మరియు మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ గారు డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఈరోజు విద్యార్థులను బీఎస్సీ ఎంఎస్సీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విద్యార్థులను ఉద్దేశించి వరల్డ్ హెల్త్ డే సందర్భంగా వేసవి కాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వారి సూచనలు చేయడానికి వచ్చారు. పిల్లలకు అవేర్నెస్ క్రియేట్ చేసి వారికి వివిధ సూచనలు ఇవ్వడానికి ఎందుకంటే విద్యార్థులందరూ గతంలో పరీక్షలు రాయకపోతున్నారు. సో ఒక వారంలో పరీక్షలు ప్రారంభం ఈ సందర్భంగా